ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు. ఈయన 1923 మే 28న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించాడు. ఎన్టీఆర్ అనే పదం తెలుగు సినీ లోకానికి ఒక తారక మంత్రం. పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రలే కాకుండా ఇంకా అనేక పాత్రల్లో నటించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తి గడించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 300 పై చిత్రాల్లో నటించాడు. సినీ సామ్రాజ్యంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన దైన మార్కును సంపాదించుకున్నాడు. 1982 సంవత్సరంలో తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అసామాన్యమైన విజయం సాధించి బట్టమీది బొమ్మగాడు వీడేమి రాజకీయాల్లో ఎలగబెడతాడు అన్న ఆనాటి కాంగ్రెస్ పాలకుల నడ్డి విరిచి తెలుగువారి ఆత్మగౌరవం ఇది అంటూ ఢిల్లీని ఢీకొట్టిన తెలుగుదేశం అన్న ఎన్టీఆర్. ఆస్తి హక్కులు, మహిళలకు సమాన హక్కును కల్పించిన ఘనుడు, ₹2 కిలో బియ్యం పథకంను ప్రవేశపెట్టిన ధీరుడు, పేదవాడికి గూడు కావాలనే సత్సంకల్పంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంను అమలు చేసిన అపర భగీరథుడు. ఈ విధంగా తెలుగువారి ఔన్నత్యాన్ని దశ దిశలు వ్యాపింపజేసిన అన్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న పరమపదించాడు. ఆయన చేసిన పనులను గుర్తు చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.